ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే పొద్దున్నే బయటకు వచ్చి అయితే నీళ్ళన్నీ అయితే చేస్తుంది, పైప్ తోటి అయితే కొడుతుంది. సో ఇంకా ఇక్కడ సైడ్ అయితే కొట్టలేదు. సో మా మమ్మీ అయితే ప్రతిరోజు అసలు పైప్ వేసి అయితే కడుగుతుంటుంది. ప్రతిరోజు అసలు ఇదంతా పచ్చి వేసుంటుంది. నాకేమో బయటికి రావాలంటే పొద్దున్నే చల్ల పచ్చి కాళ్ళకి దగ్గర తెచ్చుంటుంది ఫ్రెండ్స్, అట్లా అనిపిస్తుంటుంది. కాకపోతే ఇంకా మా మమ్మీని చూస్తున్నారు కదా ఏం చేస్తుందో, బయటనైతే నీళ్ళు కొడుతుంది. సో ఇప్పుడే మనం ఇంకా బ్రష్ చేసుకొని అయితే కొంచెం ఉండాలి. మా చెల్లి మా తమ్ముడు అయితే వండుకున్నారు అండ్ మా డాడీ అయితే గ్రౌండ్కి అయితే పోయిండు. సో ఫ్రెండ్స్ నేనైతే ఇంకా బ్రష్ అయితే వేసుకోవాలి. కొంచెం నా ముఖం కూడా కొంచెం బాగాలేదన్నమాట. సో నేను ఇప్పుడే బయటకు అయితే వస్తుంది లేచినప్పటి నుంచి. సో ఇంట్లోకి అయితే ఇప్పుడే వస్తున్నాను. చూస్తున్నారు కదా అన్ని లైట్లు అయితే వేసి పెట్టినాను, ఫ్యాన్ కూడా వేసి ఉంది. మా చెల్లి మా తమ్ముడు అయితే పండుకొనే ఉన్నారు. సో ఇంకా ఫ్యాన్ బంద్ చేస్తే వాళ్ళిద్దరు లేస్తారు, అందుకని చెప్పి డిస్టర్బ్ చేయలేము కాబట్టి మనం కొంచెం బయటకి అయితే వచ్చేసి మన మమ్మీ ఏం చేస్తుందో అయితే చూద్దాం. కదా మా మమ్మీ అయితే పైప్ వేసి అయితే ఇంత నీళ్ళు అయితే పడుతుంది. సో ఈ నీళ్ళు అన్నీ అక్కడ వరకు పోతాయి, చాలా దూరం పోతాయి మా మమ్మీ కొట్టే నీళ్ళన్నీ. సో మమ్మీ నువ్వు ఎందుకు ప్రతిరోజు వద్దంటే కూడా అంతగానం కడుగుతావు? ఏంటండి దుమ్ము చెత్త ఉన్నప్పుడు కడుక్కోవద్దా? చెత్త ఉంటుందా? అదే అది ఊసేయచ్చు కదా, ఎందుకు గడగాలి ప్రతిరోజు? అది కొన్ని నీళ్ళు చల్లొచ్చు కదా. మనం పైప్ ఎందుకు ఇస్తున్నాం? బకెట్ వస్తాను ఎన్ని నీళ్ళు అని వస్తాను. ఎన్ని అంటే ఒక బకెట్ పోయి చాలు. అబ్బో సరే కానీ తొందరరా ఇంట్లోకి. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన అయితే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వెనకాల చూస్తున్నారు కదా, సో వెనకాలనైతే కిచెన్లో చీకటి అయితే ఉంది. మా మమ్మీ గిన్నెలు అయితే దూరుతుంది, సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది ఉంటుంది. సో మా చించెలు అయితే ఏమో వేస్తుంది, అయితే చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా చించెలు అయితే బుక్ అయితే చదువుకుంటుంది చాలా సిన్సియర్గా. అంటే నేను చదువుకోమని అయితే చెప్పినాను, సో నేను చెప్పకపోయినా ఆమె చదువుకుంటుంటుంది. సో నేను కూడా చదువుకుందామని అయితే ద సీక్రెట్ అనే బుక్ అయితే పెట్టుకున్నాను. సో ఈడ ప్యాడ్ కూడా ఉంది. చించెలు ఇట్లా చదువుకుంటుంటే మా తమ్ముడు ఏం చేసిండు చూడండి, ఇంకా చాలా పేపర్లు అయితే ఉండే. ఇప్పుడే మా మమ్మీ అయితే ఇల్లు అయితే ఊడ్చింది. సో ద పవర్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ అనే బుక్ అయితే చదువుతుంది. మా తమ్ముడు చూస్తున్నారు కదా, ఈయనైతే కూర్చున్నాడు, మళ్ళీ కింద పేపర్ అయితే పెట్టిండు, ఒకసారి చూడండి మీరే. సో చూస్తున్నారు కదా కింద పేపర్ పెట్టి అయితే మా ఏమేమో తయారు చేయడానికి అయితే చూస్తున్నాడు. మా మమ్మీ అయితే ఇప్పుడే గిన్నెల దోమ అయితే ఇక్కడ కూర్చుంది, మా మమ్మీకి ఇస్తున్నాడు. మా తమ్ముడు మళ్ళీ ఏంటిదో తయారు చేసామని చెప్పి. సో ఇప్పుడు మా మమ్మీ కొంచెం ఆడ సెల్ఫ్లా చదువుకుంటాను అయితే కూర్చుంటుంది, ఎందుకంటే కొంచెం చెత్తలాగా అవుతుంది. ఎన్నిసార్లు చదివినా మా తమ్ముడు అట్లే చెత్త వేసుకుంటాడు ఫ్రెండ్స్. మళ్ళీ స్కేల్ తీసుకొని అయితే పేపర్లు, అసలు ఇల్లు అంతా పేపర్లే ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే. మేమైతే మా ఇల్లుని అసలు రోజుకి ఎన్నిసార్లు ఊడ్చుకుంటాం అయితే చాలా సార్లు ఊడ్చుకుంటాం. అసలు ఒక 10-20 మినిట్స్కి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఊడ్స్తూనే ఉంటుంటాము. ఎందుకంటే మా తమ్ముడు అయితే ఇల్లంతా పేపర్లు అయితే వేసేసి ఉంటాడు. సో బుక్కులు మొత్తం 2-3 బుక్కులను అయితే అయిపోగొట్టిండు. అండ్ వైట్ పేపర్స్ కట్టా ఉంటాయి కదా ఇట్లా ప్యాకెట్, అది కూడా అయిపోగొట్టేసిండు. అసలు చాలా అంటే చాలా అయిపోగొట్టేసిండు. ఇల్లంతా పేపర్లు చిన్న ఇంత చింపుతాడు. సో ఆ చింపి మొత్తం షిప్ తయారు చేశాడు, బాక్స్ తయారు చేశాడంట, ఏవేవో ఫ్రెండ్స్ షిప్ అయితే తయారు చేశాడు అంటాడు. కానీ కాకపోతే వాడు షిప్ కూడా సరిగా చెయ్యడు, షిప్ కూడా వాడికి సరిగా రాదు. సో వస్తుందంట, వాడు ఫస్ట్ ఇట్లా పేపర్ చింపకుండానే ఎట్లెట్లనో తయారు చేస్తాడు, కొంచెం అది లూజ్ ఎట్లెట్లనో వస్తుంది. సో సరిగా అది కూడా రాదనుకోండి, అయినా సరే పాపం నేర్చుకొని అయితే ట్రై చేస్తున్నాడు.